బాహుబలి 2 సినిమా అనంతరం ప్రభాస్ నటిస్తున్న నూతన చిత్రం సాహో. ఈ సినిమాకు ప్రభాస్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని లేటెస్ట్ టాక్. యువి క్రియేషన్స్ నిర్మాతలు ఎంత కావాలో చెప్పమని ప్రభాస్ను అడిగినా ఆయన రెమ్యునరేషన్ వద్దని చెప్పారట. బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత ప్రభాస్ తను చేయబోయే సినిమాలకు ఖచ్చితంగా పారితోషికం పెంచుతాడు. అయితే సాహో చిత్ర నిర్మాతలు ప్రభాస్కు బంధువులు స్నేహితులు కావడంతో వాళ్లను డబ్బు డిమాండ్ చేయలేక ప్రభాస్ ఊరుకున్నాడట. ఈ విషయం అర్థం చేసుకున్న నిర్మాతలు ప్రభాస్ కు ఓ మాట ఇచ్చారు. బయట హీరోలకు ఇచ్చినట్లుగా రెమ్యునరేషన్ కాకుండా లాభాల్లో వాటాలు ఇస్తామని చెప్పడంతో దానికి ప్రభాస్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. బాహుబలికి వచ్చిన క్రేజ్ ని బట్టి సాహోకి భారీ వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. కాబట్టి ఈ సినిమాతో ప్రభాస్ కు పెద్ద ఎత్తున డబ్బు దక్కబోతోంది. ఈ చిత్రాన్ని జూలై మొదటి వారం నుండి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాను ముంబై, యూరోప్, దుబాయ్ వంటి ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.